आदाब नाजरीन, आप देख रहे हैं INN न्यूज़। मैं हूं शौकत अली सूफ़ी। आइए नज़र डालते हैं अब तक की कुछ अहम खबरों पर। मरकज़ी वज़ीर सयाहत जी किशन रेड्डी ने सदर TRS और वज़ीर आला के चंद्रशेखर राव की जानिब से TRS के प्लीनरी इजलास में दलित बंधु स्कीम के अमल को रोकने पर इलेक्शन कमीशन पर की जाने वाली तनकीद और रिमार्क्स की सख्त मजम्मत करते हुए बताया कि चंद्रशेखर राव एक आला ओहदे पर फायज होते हुए इलेक्शन कमीशन को धमका रहे हैं, जबकि इलेक्शन कमीशन खुद मुख्तार इदारा है, उसके काम में मदाखिलत करने का किसी को भी इख्तियार हासिल नहीं है। ये बात खुद वज़ीर आला के चंद्रशेखर राव भी अच्छी तरह जानते हैं। इसके बावजूद के चंद्रशेखर राव की जानिब से इलेक्शन कमीशन पर किए जाने वाले रिमार्क्स काबिल मजम्मत हैं। मरकज़ी वज़ीर सयाहत जी किशन रेड्डी ने TRS हुकूमत और वज़ीर आला के चंद्रशेखर राव पर इल्ज़ाम आयद किया कि ये हुजूराबाद असम्बली ज़िमनी इलेक्शन में हुकूमत की मिशनरी का बेजा इस्तेमाल कर रहे हैं और करोड़ों रुपए खर्च करते हुए कामयाबी हासिल करने की नाकाम कोशिश कर रहे हैं। जी किशन रेड्डी ने दावा किया है कि हुजूराबाद असम्बली ज़िमनी इलेक्शन में भारतीय जनता पार्टी के उम्मीदवार इटाला राजेंद्र भारी अक्सरियत से कामयाबी हासिल करेंगे। అప్పుడప్పుడు వ్యక్తిగతంగా మాతో కలిసి బాధపడేవాడు, కళ్ళ నీళ్లు పెట్టుకునేవాడు. నన్ను అవమానం చేస్తా ఉన్నారు. అడుగడుగునా కేసీఆర్ కుటుంబ సభ్యులు నన్ను అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నారు. నన్ను ఏదో రకంగా రాజకీయాల నుంచి అణిచివేయాలని చూస్తా ఉన్నారు. నన్ను ఇటీవలనైతే మీకు అందరికీ తెలుసు, ఆయన మీద కేసులు పెట్టింది ప్రభుత్వం. ఆయన కష్టపడి సంపాదించుకున్నటువంటి కొద్ది గొప్ప భూమి మీద ప్రభుత్వము స్తంభింపజేసింది. ఆయన పెట్టుకున్నటువంటి కోల్డ్ ఫామ్ మీద దర్యాప్తు చేసింది. ఇంకా ముందుకెళ్లి ఆయన మీద, ఆయన భార్య మీద, ఆయన కొడుకు మీద అక్రమ కేసులు పెట్టి వేధింపులకు గురి చేశారు. ఈ నేపథ్యంలో అంతేకాదు, ఆయన మంత్రి పదవి నుంచి తొలగించారు. మంత్రి పదవిని తొలగించి ఏదో రకంగా జైల్లో కూడా పెట్టాలనేటువంటి ఆలోచన ఆయననే కాదు, వాళ్ళ భార్యను కూడా జైల్లో పెట్టాలనేటువంటి ఆలోచన కేసీఆర్ కుటుంబం చేసింది. నిజంగా ఎన్నికలు రాకపోతే ఇప్పటికే ఈటెల రాజేందర్ గారిని ఏం చేశారో తెలియదు, కానీ ఎన్నికలు వచ్చాయి కాబట్టి తాత్కాలికంగా వాయిదా వేశారు. ఎన్నికల తర్వాత మళ్ళీ ఈటెల రాజేందర్ గారి మీద వేధింపులు ఈ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం చేయబోతుందనేటువంటి విశ్వాసం వార్తలు వస్తా ఉన్నాయి. కాబట్టి నేను మీ అందరినీ కోరుతా ఉన్నాను, ఇప్పుడు ఒకటి ఈటెల రాజేందర్ విషయం, మరొక విషయం మన స్థానిక విషయం. ఈ స్థానికంగా మనకి ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేవాడు. ఎవరింట్లో ఇంతకుముందు పెద్దల ధర్మారావు చెప్పినట్టు ఎవరికి కష్టం వచ్చినా, ఎవరికి ఇబ్బంది వచ్చినా ఈటెల రాజేందర్ గారికి పోతే నేను చెయ్యను అనే వ్యక్తి అప్పుడప్పుడు साबिक रियासती वजीर भारतीय जनता पार्टी के उम्मीदवार इटाला राजेंद्र ने कमलापुरम में घर घर पहुंचकर राय दहिंदों से मुलाकात की और उनके मसाइल की बगौर समाअत की। कई अफराद ने उन्हें बताया कि उन्हें कई माह से आसरा वज़ाइफ नहीं मिल रहे हैं और मुफ्त इलाज की भी सहूलत हासिल नहीं हो रही है। इटाला राजेंद्र ने तयक़ुन दिया कि 2 नवंबर के बाद ये दोबारा मुंतखब होने के साथ ही उनके मसाइल की एकसुई के लिए जद्दोजहद करेंगे और मरकज़ी हुकूमत की हेल्थ स्कीम को हुजूराबाद में रूबामल लाएंगे। इटाला राजेंद्र ने राय दहिंदों से अपील की कि वो 30 अक्टूबर को BJP के हक़ में अपने वोट का इस्तेमाल करें। उनका इस मरतबे इंतखाबी निशान कमल का फूल है। మా అమ్మ ఇచ్చింది కాదు, మా నాయన ఇచ్చింది కాదు. ఈ ఎమ్మెల్యే పదవి నా హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలు ఆత్మను ఆవిష్కరించి బిడ్డ అని చెప్పి దీవిస్తే వచ్చిన పదవి నా ఎమ్మెల్యే పదవి. నా ఎమ్మెల్యే పదవి మీద సంపూర్ణమైన అధికారం ప్రజలకు ఉండదు తప్ప కేసీఆర్కు ఉండదు, వేరే వాళ్ళకు ఉండదు. ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎంత దుర్మార్గం అంటే ఇప్పుడే వస్తారని చెప్తున్నారు. మా సీఏలు ఉంటారు, గ్రామాల్లో సీఏలు ఉంటారు. సీఏలు కూడా కండలు కప్పుకొని ఇంటిని తిరిగి బొట్టు పెట్టమని చెప్తున్నాడు.
ధర్మం అవుతుందా ఇది? ధర్మం అవుతుందా? మా సీఏల ఆడబిడ్డ వృధాలు నేను లేనా? మా అంగన్వాడీ టీచర్ కావచ్చు, ఆయా కావచ్చు, ఏఎన్ఎం కావచ్చు, ఆశా వర్కర్ కావచ్చు, విఆర్ఏ కావచ్చు, గ్రామ కార్యదర్శి కావచ్చు, గ్రామంలో నుండి మిగతా ఇప్పటిదాకా చెప్పినట్టు సీఏలు కావచ్చు, మహిళా సంఘాలు కావచ్చు, వాళ్ళ ఉదాహరణ నేను లేనా? నేను దిగిపోయిన వాటికి నేనే స్వయంగా అనేక రకాల కార్యక్రమాలు చేసినాను. కాబట్టి ఇప్పుడు నేను మాట్లాడుతున్న దాని గురించి వాళ్ళ అంతరాత్మలో ఎవరున్నారో వాళ్ళకి తెలుసు. రెండవ మాట ఏంటంటే డబ్బులు ఇచ్చుకుంటా ప్రమాణం చేస్తుంటారు. ఒక ఇది డేంజర్ ఉంటుంది. డబ్బులు ఇచ్చుకుంటా ప్రమాణం చేస్తుంటారు. ఇష్టమైన దేవుని మీద కానీ ఇష్టమైన వ్యక్తిగా ప్రమాణం చేస్తుంటారు. ఎన్నికల సంఘానికి కూడా నేను ఈ ఎన్నికల సంఘానికి ఇట్లాంటి నీచమైన పని గురించి తప్పకుండా ఫిర్యాదు చేస్తా. డబ్బులు ఇవ్వు కానీ ప్రమాణం చేయించాలి. కానీ ఇక్కడ మనిషి ఏ పార్టీలో ఉన్నానో ఆయన నిర్ణయించుకుంటాడు, అక్కడ నిర్ణయించుకుంటాడు. ఎవరికి ఓటు వేయాలో భర్త కూడా చెప్పారు, ఎవరికి ఓటు వేయాలో భార్య కూడా చెప్పారు. అది తన సొంత హక్కు. తన మధ్యలో ఉన్నటువంటి భావాన్ని బయటికి ఓట్ల రూపంలో వేస్తారు. కానీ కేసీఆర్ గారు డబ్బులు ఇచ్చి, దావతులు ఇచ్చి, ఇంకో రకంగా ప్రలోభ పెట్టి వాటిని మంచి మా అమ్మ ఇచ్చింది కాదు, మా నాయన ఇచ్చింది కాదు. ఈ ఎమ్మెల్యే सदर तेलंगाना प्रदेश कांग्रेस कमेटी और रुकने पार्लियामेंट रेवंत रेड्डी ने ट्वीट करते हुए हुकूमत से मुतालबा किया कि फौरी तौर पर सिद्दीपेट कलेक्टर वेंकट राम रेड्डी के खिलाफ कार्रवाई करते हुए उन्हें मुअत्तल करने के इक़दाम करें, क्योंकि वो अपने इख्तियारात का बेजा इस्तेमाल करते हुए बेंच के दुकानात को आर्जी तौर पर बंद करने के गैर कानूनी तौर पर हिदायत जारी की है। ఆన్ రికార్డ్ చెప్తున్నా, జిల్లాలో వరి విత్తనం అమ్మినట్టుగా రైతు డీలర్ అమ్మిండు అంటే నేను కలెక్టర్ గా ఉన్నంత కాలం నువ్వు సుప్రీంకోర్టు నుంచి ఆర్డర్ తెచ్చినా ఓపెన్ కాదు. అర్థమైందా? నో క్వశ్చన్. అసలు మీరు ఎవరితోనైనా ఫోన్ చేయించుకొని నా షాప్ ఓపెన్ చేయమంటే 3 నెలలు లేట్. చెప్తున్నా కదా, మీరు నాకు ఆ ఎమ్మెల్యేగా ఫోన్ చేసి, లేకుంటే మన ఆఫీసర్ ఫోన్ చేసి, సీనియర్ ఆఫీసర్ ఫోన్ చేసి, వారు ఫోన్ చేసిండ్రు, మీరు ఫోన్ చేసిండ్రు, నా కుటుంబం ఫోన్ చేసిందంటే ఒక్క ఫోన్ వచ్చిందో 3 నెలలు లేట్. అంటే నేను చేద్దామనుకున్నప్పుడు కూడా ఫోన్ అయితే లేట్ మరి. అంటే ఇక్కడ చాలా క్లారిటీగా చెప్తున్నా. దయచేసి డీలర్లందరికీ ఈ వేదిక మీద బాబు ఒక్క నిమిషం చాలా జాగ్రత్తగా వినండి. ఆఫీసర్లు కూడా 350 షాప్స్ ఉన్నాయి సుమారుగా. ఈ క్షణం నుంచి 350 షాపులో కిలో ప్యాడీ సేల్ అయిందంటే ఆ షాప్ క్లోజ్ చేసి, ఆ షాప్ గురించి హైకోర్టు ఆదేశాలు కానీ, ప్రజాప్రతినిధుల రిక్వెస్టులు కానీ, సీనియర్ ఆఫీసర్ల రిక్వెస్టులు కానీ ఎంపీ కూడా ఆనర్ చేయబడవు. నేను కలెక్టర్ ఉన్నంత కాలం ఆ షాప్ క్లోజ్. ఆ షాప్ కాకుండా ఇంకేదో షాప్లోకి వెళ్ళి కూడా ఆయన బిజినెస్ చేసుకుంటానని తెలిస్తే దాన్ని కూడా క్లోజ్ చేస్తాను. చెండాడతా వెంటాడతా. కానీ कांग्रेसी कायद और तर्जमान टीपीसीसी बल्लैया नायक ने सिद्दीपेट के कलेक्टर वेंकट राम रेड्डी को मुअत्तल करने का मुतालबा करते हुए कहा कि कलेक्टर ने सीड्स शॉप के मालिकीन को खुलेआम धमकी दी कि उनकी इजाज़त के बगैर किसी भी तरह की ज़रूरी पैदावार न की जाए। बल्लैया नायक ने आज मीडिया से बात करते हुए कहा कि कलेक्टर जो आवाम का खिदमत गुजार है वो किस तरह धमकी दे सकता है। कलेक्टर अपनी ज़बान से वज़ीर आला के चंद्रशेखर राव के अल्फाज को दोहरा रहे हैं। कलेक्टर साहब सिद्दीपेटा डिस्ट्रिक्ट के, उनका खुद का डिस्ट्रिक्ट के कलेक्टर साहब और उसका बहुत नजदीक का आदमी, क्योंकि पूरे देश में कोई आईएएस ऑफिसर, कोई डिस्ट्रिक्ट कलेक्टर आज तक चीफ मिनिस्टर का पैर नहीं छुआ। जिस दिन सिद्दीपेटा डिस्ट्रिक्ट कलेक्टर ऑफिस का इनाग्रेशन हुआ था उस दिन वेंकटराम रेड्डी साहब ने सीधा जाके चीफ मिनिस्टर साहब का पैर छुए थे। इससे पता चलता कि उनका दोनों का बीच में कितना गहरा संबंध है। इसलिए मैं बोल रहा हूं 6-7 महीने पहले चीफ मिनिस्टर साहब ऐलान किए थे हम पैडी नहीं खरीदने वाले हैं।
जो वरी डालेंगे उसको उरी लग जाएगा बोल के तेलुगु में एक यति प्रहासा से बोले थे उन्होंने। आज मैं पूछना चाह रहा हूं चीफ मिनिस्टर साहब को, आप उस दिन बोले थे हम डिमांड करने के बाद आपका आवाज को वापस ले लिए थे। आज आपके कलेक्टर बोल रहा जो भी प्याड़ी के दुकानदार है, प्याड़ी का सीड्स है, प्याड़ी के सीड्स है, वो सीड्स बेचने शॉप को हम बैन करेंगे। अगर हाई कोर्ट से ऑर्डर लाएंगे बैन करने के बाद, सुप्रीम कोर्ट से ऑर्डर लाएंगे तो भी वो शॉप को हम नहीं खोलेंगे। जब तक वेंकटराम रेड्डी साहब बोल रहे थे मैं कलेक्टर हूं तब तक यहां के पाड़ी का सीड्स नहीं बेचना चाहिए। 350 सीड शॉप को कल मीटिंग करके उन्होंने एक वार्निंग दे दिया कि अब से सीड्स नहीं बेचना। मैं पूछना चाह रहा हूं चीफ मिनिस्टर साहब को, आप किस वजह से कालेश्वरम प्रोजेक्ट का शुरू किए थे, पानी किस वजह से लाए थे? अगर प्याड़ी नहीं यहां पे प्रोक्योर करना है, प्याड़ी का फसल नहीं उगालना है तो कौन सा फसल उगालना चाहिए? आप बोल रहे हैं हम पहले बोले थे नको बोल के, आप तो हम ले रहे बोल के बोल रहे हैं, मगर आपका कलेक्टर आपकी मन की बात कर रहा जैसा दिख रहा मेरे को। आपकी मन की बात वहां पे चल रही है फील्ड में। जो नजदीक के आदमी है वो खुद आज शॉप को वार्निंग दे रहा, तो किस तरह तेलंगाना को आगे बढ़ाना चाह रहे हैं आप? किस तरह तेलंगाना को आगे लेके जा सकते हैं? इसलिए हम दो मांग सरकार के सामने रख रहे। एक, आप बोले चीफ मिनिस्टर साहब बोले सब बात गलत है या आपका कलेक्टर बात बोल रहा है वो गलत है, इस पर क्लैरिटी देना चाहिए। दूसरी बात, ये कलेक्टर के ऊपर एक्शन लेना चाहिए, क्योंकि ये कलेक्टर होके आप डायरेक्ट वार्निंग नहीं दे सकते। डायरेक्ट गवर्नमेंट का कोई पॉलिसी नहीं है तो आप सीड्स नहीं बेचना बोल के आप कैसे? सदर वाईएसआर तेलंगाना पार्टी वाईएस शर्मिला की पद यात्रा आज 7वें रोज में दाखिल हो गई। ये वहीशपुरम के इलाके जात की कई अवाम से मुलाकात करते हुए उनके मसाइल की जानकारी हासिल कर रही हैं। बाद अज़ां वाईएस शर्मिला ने कनकावरम मंडल में बेरोजगारी के मसले को लेकर दीक्षा का यानी हड़ताल का एहतमाम किया और मुलाजिमत ना मिलने की वजह से जिन नौजवानों ने खुदकशी कर ली उनके अफराद ख़ानदान से इजहार हमदर्दी करते हुए तेलंगाना हुकूमत से मुतालबा किया कि वो फौरी तौर पर मखलूआ जायदादों पर तकर्रुरात अमल में लाए। उन्होंने नौजवानों से भी अपील की कि वो मायूस ना हो और ख़ुदकशी करने से गुरेज करें और इसका इंतहाई इक़दाम ना करें। తెలంగాణ ప్రజలకు నిరుద్యోగులకు ధైర్యం నింపడం కోసం, ఆత్మహత్యలు లేని తెలంగాణను నిర్మాణం కోసం రాజన్న బిడ్డ షర్మిలక్క గారు దీక్షాస్థలికి చేరుకున్నారు. గట్టిగా చప్పట్లతో ఆశ్చర్యం వేస్తుంది. నాడు రాజశేఖర్ రెడ్డిని అంత దగ్గరగా మేము చూడలేకపోయాం. ఒక విద్యార్థి సంఘంలో పనిచేస్తున్నటువంటి నేను ఒక 2-3 అంశాలు నేను రాజన్న దగ్గరికి ఆ రోజు నేను తీసుకెళ్లాను. ఆ 2-3 అంశాలు కూడా మేము సెక్రటేరియట్ గేట్ దాటి బయటకు వచ్చే వరకు మాకు ఫలితం వచ్చింది. అలాంటి నాయకుడు ఈ తెలంగాణ సమాజానికి కావాలా? లేక అసలు మనకు ముఖ్యమంత్రి కనపడలేదు. ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ లో ఉంటూ ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నా, ఏ వర్గాల వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నా ఇంకా ఆత్మహత్యలు పెరిగే వైపుగా వాళ్ళ విధానాలు ఉన్నాయే తప్పితే ఏ రోజు కూడా ప్రజల మధ్యకు వచ్చి, నిరుద్యోగుల మధ్యకు వచ్చి, రైతుల మధ్యకు వచ్చి మీకు భరోసా నన్ను గెలుచుకున్నారు మీరు, మీ త్యాగాల వల్ల, మీ పోరాటాల వల్ల నేను ఇవాళ ముఖ్యమంత్రిని అయ్యాను అని చెప్పేసి ఒక్క రోజన్నా మాట్లాడిందా? వీళ్ళ నాయకులు వీళ్ళు రాబందుల ఈ తెలంగాణ రాజ్యాన్ని పీల్చుకు తింటుంటే వాళ్ళకు మీరు తోడయ్యారు అంతే తప్పితే తెలంగాణ కోసం మీరు పనిచేసిన వాళ్ళు కాదు. तेलंगाना स्टेट डायरेक्टरेट ऑफ हेल्थ डॉक्टर जी श्रीनिवास ने मंगल को कहा कि जिन लोगों ने कोविड-19 वैक्सीन की दूसरी खुराक नहीं ली उनके लिए कोई राशन और पेंशन फराहम नहीं की जाएगी। उन्होंने मजीद कहा कि 21 नवंबर से यह नाफिजुल अमल होगा। यह फैसला दिसंबर के आखिर तक 100% वैक्सीनेशन मुकम्मल करने की हुकूमती हिदायत के पेश नज़र किया गया है। कबल रियासत के चीफ सेक्रेटरी सुमेश कुमार ने भी कहा था कि तेलंगाना आइंदा 1 माह में 18 साल से ज़ायद उम्र की आबादी को
100% टीकाकारी हासिल करेगा। अगर रोज़ाना 3 से 4 लाख अफराद को इंजेक्शन दिए जाता है तो यह हदफ हासिल हो जाएगा। रियासत में वैक्सीनेशन को तेज़ करने के लिए हुकूमत ने एक मेगा वैक्सीनेशन सेंटर भी कायम किया है जो हर रोज़ सुबह 7 बजे से रात 11 बजे तक वैक्सीन फराहम करेगा। चीफ मिनिस्टर वाईएस जगन मोहन रेड्डी की सरबराही वाली आंध्र प्रदेश हुकूमत ने गुज़िश्ता साल से कोरोना वायरस के खिलाफ कई इक़दाम किए हैं। हुकूमत ने कोविड से मुतासिरा अफराद को हर मुमकिन मदद फराहम की है और मुस्बित केसेस को कम करने के लिए खुसूसी इक़दाम जारी रखे हुए हैं। हाल ही में आंध्र प्रदेश हुकूमत ने कोविड मुतासरीन की मदद के लिए कलीदी अहकाम जारी किए हैं और मरने वालों के अहल खाना को 50,000 रुपये की एक्स ग्रेशिया अदा करने के अहकाम जारी किए हैं। ताहम रियासत ने डिज़ास्टर्स मैनेजमेंट से ये रकम अदा करने के अहकाम जारी किए। हुकूमत ने कोविड से मरने वालों की फहरिस्त मुरत्तिब करने और उसके मुताबिक अदायगी करने के लिए ज़िला कलेक्टर के दफ्तर में एक खुसूसी सेल कायम करने की हिदायत दी है। रियासती तिब्बी महकमा सेहत के चीफ सेक्रेटरी अनिल कुमार सिंघल ने ज़िला रेवेन्यू अफसर की सरपरस्ती में हर दरख्वास्त के लिए अलग नंबर जारी करने के लिए रहनुमा खतूत जारी किए हैं। हुकूमत ने मरने वालों के अहल खाना से दरख्वास्त मौसूल होने के 2 हफ्तों के अंदर मुआवजे की अदायगी मुकम्मल करने की हिदायत दी है। महकमा सेहत ने कहा कि दरख्वास्त के लिए खुसूसी प्रोफार्मा तैयार किया गया था और हुक्म दिया गया था कि मरने वालों को एक्स ग्रेशिया की अदायगी में कोई ताख़ीर नहीं होनी चाहिए और उनके अहल खाना की फौरी मदद को यकीनी बनाने के लिए इक़दाम किए जाएँ। अपोलो ग्रुप के चेयरमैन डॉक्टर प्रताप सी रेड्डी ने कहा कि हैदराबाद के अपोलो हॉस्पिटल से 2 से 18 साल की उम्र के बच्चों के लिए कोविड-19 वैक्सीन फराहम करने के लिए वो आगे आए हैं। उन्होंने कहा कि जो बच्चे कमरोडीज़ में मुब्तला हैं उनको वैक्सीन मुफ्त दी जाएगी, ताहम उसकी मंजूरी अभी बाकी है। रेड्डी ने कहा कि कोविड-19 की वैक्सीन 2 साल 18 साल की उम्र के बच्चों के लिए तैयार की गई है। वैक्सीन की दोनों खुराकें 28 दिनों में दी जानी चाहिए। ZY को कोविड वैक्सीन की 3 खुराकें जो कि 12 से 18 साल की उम्र में दी जानी चाहिए। 28 साल के इंटरमॉडल ZyCoV-D का दौरानिया वैक्सीन है जो ड्रम्स या एपिडर्मिक्स की वजह से दिया जाता है। उन्होंने कहा कि बच्चों को मुकम्मल हिफाजती टीके लगाने से वो महफूज रहेंगे। तेलंगाना स्टेट रोड ट्रांसपोर्ट कॉरपोरेशन को कर्जों से बाहर निकालने के लिए बस किरायों में इजाफा किया जाने का इम्कान है। TSRTC को रवां माली साल के आखिरी 6 महीनों में 1,246 रुपये का करोड़ रुपए का नुकसान हुआ है। तमाम इसमें गुज़िश्ता साल के मुकाबले में 178 करोड़ रुपए का नया फ़ायदा हुआ है जो नए मैनेजिंग डायरेक्टर की तकर्रुर करने के बाद मुनाफे में लाने की वजह से यह हुआ है। नुकसान की वजह से वजह यह है कि बसें कई महीने से डिपो में महदूद रहीं। वायरस के इन्फेक्शन के खौफ से अवाम इससे दूर रहे जिसकी वजह से उसे ज़्यादा नुकसान हुआ। दिवाली के बाद TSRTC के अरबाब मजाज किराए में इजाफे पर गौर कर रहे हैं। हुकूमत की तरफ से किराए में इजाफे की दरख्वास्त पर हुकूमत की तरफ से मुस्बित जवाब मिला है। चीफ मिनिस्टर ने ओहदेदारों को हिदायत दी कि RTC को खसारे से निकालने के लिए बस किरायों में इजाफे की रिपोर्ट हुकूमत को पेश करें। कमिश्नर की टास्क फोर्स साउथ जोन टीम हैदराबाद के इन्फॉर्मर की मुस्तनद इत्तला के बाद एबिट्स पुलिस के साथ मिलकर क्रिकेट सट्टेबाजी के रैकेट का पर्दाफाश किया और सुभाष जैन नाम के एक शख्स को गिरफ्तार किया और 52,000 रुपये की नकद रकम जब्त की। मुलजिमान के कहने इस केस के अहम मुलजिम और बुकी मोहम्मद और सत्येंद्र जैन मफरूर बताए गए हैं। इसके साथ ही ये खबरें यहीं ख़त्म हुई। अब हमें दीजिए इजाज़त और देखते रहिए INN चैनल। खुदा हाफिज़।